కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. జాన్వీ కపూర్ హోప్స్ అన్ని పెద్దిపైనేనా? జాను పాప తెలుగులో మరోసారి పల్లెటూరి అమ్మాయిగా పలకరించబోతుందా? పేరుకి రూరల్ గర్ల్ అయినా గ్లామరస్ గా కనిపించబోతుందా? జాను పాపకు నార్త్ బెల్ట్ ఇవ్వలేని స్టార్ ఇమేజ్ టాలీవుడ్ కట్టబెడుతోందా? దేవరతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ మరోసారి పల్లెటూరి పడుచమ్మాయిగా ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతుంది. రామ్ చరణ్ పెద్దిలో అచ్చి అమ్మగా నటిస్తుంది జాను. పేరుకు రూరల్ అమ్మాయే గానీ గ్లామరస్ లుక్లో కుర్రకారు మతిపోగొడుతుంది. లంగావోని కట్టినా, శారీ ధరించినా ఎక్స్పోజింగ్ చేయాల్సిందే. ఈ ఏడాది టాలీవుడ్కు గ్యాప్ ఇచ్చిన జాను హిందీలో మాత్రం 3 సినిమాలతో సందడి చేసింది. నార్త్ అబ్బాయి సౌత్ గర్ల్ స్టోరీస్తో వచ్చిన పరం సుందరి కాంట్రవర్సీలో మునిగి బాక్సాఫీస్ దగ్గర అండర్ పర్ఫార్మెన్స్ చేసింది. ఇక సన్నీ సంస్కారికి తులసి కుమారి పేరుకు 100 కోట్లు తెచ్చింది కానీ బ్రేక్ ఈవెన్ కాలేకపోయిందని టాక్. అలాగే ఆస్కార్ రేస్లో నిలిచిన హోంబౌండ్ అయితే ఎప్పుడొచ్చిందో పోయిందో కూడా తెలియదు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్దిలో రామ్ చరణ్ మరోసారి పల్లెటూరి అబ్బాయిగా కనిపించబోతున్నాడు. రంగస్థలంలో చిట్టిబాబుగా రాయన్ రస్టిక్ లుక్ లో కనిపించిన చరణ్ పెద్దిలోనూ ఈ తరహా క్యారెక్టర్ డిజైన్ చేశాడు బుచ్చి. ఉత్తరాంధ్ర నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా వస్తున్న సినిమాలో జానుని చికిరిగా చూపించబోతున్నాడు. నెక్స్ట్ ఇయర్ మార్చి 27న రిలీజ్ కాబోతుంది పెద్ది. ఓ సినిమాను ప్రమోట్ చేసుకునేందుకు నిర్వహించే ప్రమోషన్స్ హీరో హీరోయిన్స్ పై పర్సనల్ అటాక్స్ జరిగే కార్యక్రమాలుగా మారిపోతున్నాయి. మొన్న ప్రదీప్ రంగనాథన్, సిద్ధు జొన్నలగడ్డ మీడియా మీట్లో చేదు అనుభవాలను చవిచూస్తే తాజాగా మాలీవుడ్ కమ్ కోలీవుడ్ నటి బాడీ షేమింగ్ కి గురైంది. ప్రెస్ మీట్లలో ఇలా మాట్లాడటం స్ట్రాటజీనా, నోటి దూలనా? ఓ సినిమా కోసం 24 క్రాఫ్ట్స్ ఎంతో కష్టపడుతూ ఉంటాయి. ప్రేక్షకులు తమ సినిమాను ఆదరించాలని ప్రతి బొమ్మ కోరుకుంటుంది. సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేందుకు ప్రమోషన్లను నిర్వహిస్తూ ఉంటారు మేకర్స్. కానీ ఈ ప్రమోషన్లు ఇప్పుడు బాడీ షేమింగ్ కేంద్రాలుగా మారాయి. సినిమా కన్నా పర్సనల్ అటాక్స్ చేస్తున్నారు రిపోర్టర్స్. రీసెంట్లీ డ్యూడ్ ప్రమోషన్లో భాగంగా ప్రదీప్ రంగనాథన్ను ఓ లేడీ రిపోర్టర్ మీరు హీరో మెటీరియల్ కాదంటూ ప్రశ్నించడం పెద్ద కాంట్రవర్సీకి దారితీసింది. తాను కాదు తన సినిమా సమాధానం చెబుతుందనుకున్న హీరోకు టాలీవుడ్ ప్రేక్షకులు అండగా నిలిచి అతడు హీరో మెటీరియల్ అని ప్రూవ్ చేశారు. సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా ప్రమోషన్లలో భాగంగా ఇటువంటి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. మీరు రియల్ లైఫ్లో ఉమెనైజరా అంటూ లేడీ రిపోర్టరే క్వశ్చన్ చేయగా ఇది నా సినిమా గురించి ఇంటర్వ్యూనా లేక పర్సనల్ ఇంటర్వ్యూనా అంటూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు టిల్లు. 96లో చిన్ననాటి త్రిష క్యారెక్టర్ చేసి పాపులర్ అయిన హీరోయిన్ గౌరీ కిషన్ కు రీసెంట్ ఇంటర్వ్యూలో బాడీ షేమింగ్ క్వశ్చన్ ఎదురైంది. ఆమె నటిస్తున్న అదర్స్ ప్రమోషన్స్లో భాగంగా ప్రెస్ మీట్ నిర్వహించగా ఓ రిపోర్టర్ మీ వెయిట్ ఎంత అని అడగడంతో స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. తన బరువు గురించి కాదు ప్రతిభ గురించి మాట్లాడండి అంటూ సమాధానమిచ్చింది. గౌరీ కిషన్పై రిపోర్టర్ చేసిన వ్యాఖ్యలపై తమిళ మలయాళ సినీ సెలబ్రిటీలు ఆమెకు అండగా నిలుస్తున్నారు. మైకుంటే నోటికి ఏదొస్తే ఆ ప్రశ్న అడగడం కూడా కరెక్ట్ కాదని అంటున్నారు మరికొందరు. క్రిస్మస్ రేస్ నుండి ఓ సినిమా తప్పుకుంది అంటే మరో సినిమా వచ్చి చేరుతుంది. డిసెంబర్ 25 నుండి డెకాయిట్ క్విట్ అయ్యాక ఛాంపియన్, శంభాల కర్చీఫ్ వేశాయి. ఫంకీ కూడా అదే డేట్కి వస్తుందన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. కానీ విశ్వక్ సేన్ ఫిల్మ్ నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్కి డేట్ ఫిక్స్ చేసుకుంది. అంతలో ఇయర్ ఎండింగ్ కి మరో మూవీ వచ్చి చేరింది. అదేంటో చూద్దామా? మోహన్ లాల్ అప్కమింగ్ ఫిలిం వృషభ అనుకున్నట్లే వాయిదా పడింది. 70 కోట్లతో తెరకెక్కిన ఈ బైలింగ్వల్ ఫిలిం తొలుత అక్టోబర్ 18న రిలీజ్ చేయాలి అనుకున్నారు మేకర్స్. కానీ అనుకోని కారణాలతో నవంబర్ 6కి పోస్ట్ పోన్ అయింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా ఎలాంటి హడావిడి చేయకపోవడంతో సినిమా వాయిదా పడుతుందన్న వార్తలొచ్చాయి. వాటిని నిజం చేస్తూ రీసెంట్గా నయా అప్డేట్ పంచుకుంది టీం. ఫైనల్గా డిసెంబర్ 25న సినిమా థియేటర్లో రిలీజ్ కాబోతుంది. ఈ క్రిస్మస్కు పోటీ రాను రాను పెరిగిపోతుంది. డిసెంబర్ నుండి డెకాయిట్ తప్పుకోగానే రేస్లోకి దూసుకొచ్చాయి రోషన్ ఛాంపియన్, ఆది సాయి కుమార్, శంభాల సినిమాలు. ఇక వీటితో పాటు గుణశేఖర్, యుఫోరియా కూడా అదే డేట్కు రాబోతుంది. తాజాగా రోషన్ తప్పుకున్న వృషభ కూడా అదే డేట్పై కర్చీఫ్ వేసింది. విఎఫ్ఎక్స్ కారణంగా సినిమా డిలే అయినట్లు సమాచారం. మోహన్ లాల్కు భారీ ప్రాజెక్టు చిత్రాలు అస్సలు కలిసి రావడం లేదు. ఎంపురాన్ మినహాయిస్తే 100 కోట్లతో తీసిన మరక్కార్, మలీకోటాయ్ వాలీబాన్, లాస్ట్ ఇయర్ దర్శకత్వం చేపట్టిన బరోష్ కూడా డిజాస్టర్ అయ్యాయి. నందకిషోర్ దర్శకత్వంలో 70 కోట్లతో తెరకెక్కిన వృషభ భారీ హిట్ అందుకుంటుందో లేదో చూడాలి. అనన్య పాండే హిట్ కొట్టి 2 ఏళ్లు దాటిపోయింది. డ్రీమ్ గర్ల్ 2 తర్వాత ఎక్కువగా ఓటీటీలకే పరిమితమైన లైగర్ బ్యూటీ ఈ ఏడాది కేసరి చాప్టర్ 2తో థియేటర్స్లో సందడి చేసిన నో యూజ్ క్రిస్మస్ బరిలో మరోసారి టెస్ట్కి రెడీ అవుతోంది. బ్రదర్లా ఊహించని హిట్ అందుకుంటుందంటారా? స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2తో కెరీర్ స్టార్ట్ చేసిన అనన్య పాండే హిట్ చూసి 2 ఏళ్లవుతుంది. 2023లో వచ్చిన డ్రీమ్ గర్ల్ 2 తర్వాత సక్సెస్ ఎలా ఉంటుందో చూడలేదు. చెప్పాలంటే ఎక్కువ ఓటీటీ సినిమాలు, స్పెషల్ అపీరెన్స్లకు పరిమితమైన అనన్య రూట్ చేంజ్ చేసి థియేట్రికల్ మూవీస్ పై ఫోకస్ చేస్తుంది.
ఈ ఏడాది జలియన్ వాలా బాగ్ స్టోరీతో ఆధారంగా తెరకెక్కిన కేసరి చాప్టర్ 2తో 2 ఇయర్స్ తర్వాత థియేటర్ ప్రేక్షకులను పలకరించింది అనన్య. కానీ సినిమా అండర్ పర్ఫార్మెన్స్ చేయడంతో ఈ ఏడాది ఆమె వచ్చిన సంగతే ఆడియన్స్ కి తెలియలేదు. కానీ ఇయర్ ఎండింగ్ లో తానేంటో ప్రూవ్ చేసుకోవడానికి రెడీ అవుతుంది. తూ మేరీ మై తేరా తూ మేరీతో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. కార్తీక్ ఆర్యన్ హీరోగా వస్తున్న తూ మేరీ మై తేరా తూ మేరీ రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు సమీర్. 2026లో రిలీజ్ చేయాలని భావించగా రీసెంట్ గా డిసెంబర్ 25కి ప్రీపోన్ చేసుకుంది. ఏడాది హీరోగా ఎంట్రీ ఇచ్చిన కజిన్ అహన్ పాండే సయ్యారాతో ఊహించని హిట్ అందుకున్నట్లే అనన్య కూడా ఎక్స్పెక్ట్ చేయని సక్సెస్ చూస్తుందేమో. లెట్స్ వెయిట్. ఘాటి తర్వాత మాలీవుడ్ తెరంగేట్రానికి ప్లాన్ చేసుకుంటోంది అనుష్క. బర్త్డే సందర్భంగా పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఫ్యామిలీ మ్యాన్ 3 నుండి ట్రైలర్ వచ్చేసింది. వీటితో పాటు మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ మీకోసం. సినీ ఇండస్ట్రీ ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డులో ఒకటైన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకలు ఈ ఏడాది గోవాలో జరగనున్నాయి. తెలుగు నుండి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ గా సంక్రాంతికి వస్తున్నాం సెలెక్ట్ అయింది. వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన ఈ ఫిల్మ్ ఈ ఏడాది సంక్రాంతికి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఘాటీ తర్వాత సోషల్ మీడియాకు దూరమైన అనుష్క నెక్స్ట్ మలయాళ ఎంట్రీకి రెడీ అవుతుంది. కథనార్ సినిమాలో నీలా అనే క్యారెక్టర్ చేస్తుంది. స్వీటీ బర్త్డే సందర్భంగా విషెస్ చెబుతూ లుక్ రిలీజ్ చేసింది టీమ్. టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ SSME 29. మహేష్ బాబు జక్కన్న కాంబోలో తెరకెక్కుతున్న ఈ మూవీ నుండి ఫస్ట్ అప్డేట్ వచ్చేసింది. మూవీలో పృథ్వీరాజ్ నటిస్తున్న సంగతి ఆల్రెడీ తెలిసిందే. ఇప్పుడు ఆయన క్యారెక్టర్ ఫస్ట్ లుక్ ను రివీల్ చేశారు. ఈ మూవీలో పృథ్వీరాజ్ కుంభగా కనిపించబోతున్నాడు. నవంబర్ 15న నిర్వహించే ఈవెంట్లో టైటిల్ కన్ఫర్మేషన్ రానున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ ఓటీటీ ఫ్యాన్స్ ఈగర్లీ వెయిట్ చేస్తున్న సిరీస్ ఫ్యామిలీ మ్యాన్ 3. మనోజ్ బాజ్పేయి కీ రోల్ పోషిస్తున్న ఈ సిరీస్ రాజ్ అండ్ డీకే రూపొందిస్తున్నారు. నవంబర్ 21 నుండి అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం అవుతున్న నేపథ్యంలో ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.